సినిమా అన్నా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మ్యాడ్ స్క్వేర్ అన్నా మ్యాడ్ సినిమా బాగుందన్నా కామెడీగా ఉంది సినిమా అన్నా 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 మ్యాడ్ అన్నా మ్యాడు ఏం కామెడీ అన్నా కామెడీ పిచ్చ కామెడీ అన్నా మ్యాడ్ సినిమా అందరు చూసే సినిమా అన్న రండన్నా సినిమా రండన్నా అన్నా 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 సినిమా రండన్నా మ్యాడ్ అన్నా మ్యాడు బాగుంది సూపర్ హిట్ అందరు చూసే సినిమా అన్న కామెడీగా ఉంటుంది వైజాగ్ బీచ్లో పిచ్చ కామెడీ ఉంటుంది మళ్ళీ సెకండ్ టాప్లో అయితే లడ్డు గారి క్యారెక్టర్ బాగుంటుందన్నా బాబా కామెడీ కాదని అది బాబా పెండిలా సూపర్ ఉంది కామెడీ బాగుంది చూసే సినిమా అందరు చూడాలండి సినిమా చూడాలి బాగుంది చూడొచ్చనా సినిమా చూడొచ్చు మ్యాడ్ 1 చాప్టర్ 1 ఉంది కదనా అది ఎలా అలా ఉంటుందన్న సినిమా సెకండ్ టాప్ కూడా అలా ఉంది సినిమా బాగుంది చూడొచ్చు అది బాగుంటుంది పెళ్లి క్యాన్సిల్ అయ్యే సీన్ బాగుంది పెళ్లి క్యాన్సిల్ అయ్యే సీన్ అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఇగో మా రాజకీయ పెళ్లి క్యాన్సిల్ అయింది ఆ సినిమాలో కూడా పెళ్లి క్యాన్సిల్ అయింది మొత్తం మీద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవచ్చు బ్రదర్ అసలు ఆసం నవ్వుకోవాలంటే ఇగో చిన్న సినిమాలు ఇట్లా వస్తాయి బ్రదర్ మనం వేల 300-400 కోట్లు పెట్టేది కాదు వినోదం అంటే తక్కువ బడ్జెట్లో సినిమా ఎట్లా తీయాలంటే ఈ డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ బ్రదర్ ఆసం నెక్స్ట్ లెవెల్ మొత్తం మీద నవ్వుకోవాలంటే ఈ సినిమా మ్యాడ్ సినిమా చూడాలి మ్యాడ్ 2 సినిమా చూడాలి అదేవిధంగా గోవా సీన్లు అదే మనం జెన్యున్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లలో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా పంచులు కామన్ డైలాగులు ఊర్లలో కామన్ డైలాగులు ఎట్లా పంచులు వేసుకుంటావు అమ్మ నువ్వు ఆ డైరెక్టరా డైరెక్టర్ ఆయన పేరేందో తెలుసా అన్న మీకు ఎవరన్నా డైరెక్టర్ పేరు ఏం పేరు కళ్యాణ్ అన్న నువ్వు అన్నం తిని డైలాగులు రాస్తున్నావా లేకపోతే అక్కడ గోవులపై మందు దాగి రాస్తున్నావా కానీ జెన్యున్ గా ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా రాసినావో మనం కామన్ గా మనం ఫ్రెండ్స్లలో ఎట్లా డైలాగ్ ఇస్తామో అలా రాసిండు మూవీ మొత్తం ఇగో ఈ గుండు మీద కొట్టు మూవీ మొత్తం సూపర్ హిట్ దయచేసి బీమ్సే కదా మ్యూజిక్ కొద్దిగా పాటలు కొద్దిగా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ లెవెల్ బాహుబలి కూడా పనికి రాకుండా పోయేది ఈ సినిమా నవ్వుల విషయము అదేవిధంగా థ్యాంక్ యూ బ్రదర్ ఇంతవరకు అన్న మ్యాడ్ 2 సినిమా చూసినామండి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి అంటే ఎక్కడ చూసినా మనకి బోరింగ్ అని ఉండదు ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక కొత్తగా డిఫరెంట్గా ఇచ్చిండు అంటే నవీన్ గారు యాక్టింగ్ చూస్తున్న మాత్రం ఇలా కొత్తగా చాలా బాగా చేసిండు ముగ్గురు ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళడం కానీ అక్కడ ఎంజాయ్ చేయడం కానీ అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్మెంట్ చేయొచ్చు చాలా రోజుల తర్వాత మనకు ఒక కామెడీ మూవీ అని చెప్పొచ్చు మళ్ళీ ఒక హ్యాపీ డేస్ మూవీ ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలా మనకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా చూస్తుంటే అంతా బాగుంది ఒక డిఫరెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నేను చెప్తున్నా ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలండి చాలా రోజుల తర్వాత మనకు ఒక సమ్మర్ స్పెషల్ మూవీ అంటే ఇది ఒక చాలా బాగుందన్న ఎంత చెప్పినా తక్కువనే నిజంగా చెప్తున్నా ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి స్క్రీన్ ప్లే నిజంగా చెప్తున్నా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏందన్న యాక్టింగ్ మాత్రం నిజంగా ముగ్గురు చింపి చేసిన యాక్టింగ్ మాత్రం ఇక్కడ కూడా బోరింగ్ లేదు ఇది మాత్రం సమ్మర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇది సూపర్ సినిమా అని చెప్పొచ్చు సూపర్ నాకైతే పెద్దగా అంటే కంపేరింగ్ టు మ్యాడ్ 1 అంత ఇంప్రెసివ్గా అయితే ఏం అనిపించలేదు నాకు ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పారు స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి సరదాగా రండి కూర్చోండి చూడండి నవ్వుకోండి వెళ్ళిపోండి అని సేమ్ నవ్వులు ఉన్నాయి బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చాలా సోసోగా అనిపిస్తుంది అక్కడక్కడ కుళ్ళు పంచులు ఉన్నా కొన్ని పంచ్ డైలాగులు ఇంకొన్ని ఏ గ్రేడ్ డైలాగులు కూడా ఉంటాయి బి గ్రేడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి బట్ నవ్వుకోవడానికి సరదాగా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ కొన్ని సస్పెన్స్లు ఇవి ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా పర్లేదు అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మ్యాడ్ 1లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ రిలేటెడ్ డైలాగ్స్ ఆ పంచులు ఉంటాయి సో వీటన్నిటిలో ఒక సాంగ్ చాలా బాగా అనిపించింది నాకైతే స్వాతిరెడ్డి సాంగ్ ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను మీతో ఓవరాల్గా చూసుకుంటే సో అనిపిస్తుంది పెద్ద ఇంప్రెసివ్గా అయితే ఏం అనిపించలేదు నాకైతే సో థియేటర్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు సరదాగా వీకెండ్ సరదాగా నవ్వుకోవడానికి మాత్రం రండి థ్యాంక్ యూ చాలా బాగుందన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్లిమిటెడ్ కామెడీ సినిమా అయితే చాలా బాగుంది వల్గారిటీ ఎక్కువైంది కామెడీలో అంటున్నారు లేదు సినిమాకి ఎంతవరకు పెట్టాలి అంతవరకు అంతే మ్యాడ్ సినిమా ఫస్ట్ డైరెక్టర్ ఇది రెండో డైరెక్టర్ మూడో కూడా ఆడి తీస్తాడు కాబట్టి సినిమా అయితే బాగుంది ఎన్టీఆర్ బామ్మర్దికి సంబంధించినటువంటి విధానం ఏంటంటే బాడీ స్ట్రక్చర్ తగ్గట్టుగా సినిమా ఇది బాగుంది కామెడీ అన్లిమిటెడ్ వాచ్ని మ్యాచ్ చేయలేడు కానీ చూపించుకున్నాడు పద్ధతి విధానం అంతా బాగుంది నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా చూసినాను అంటే ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలన్నీ పక్కన పెడితే
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నవ్వు కూడా బాగుంది సినిమా. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. అండ్ అక్కడక్కడ కూడా గోవా సీన్ లేవు అనుకో తప్ప ఓవరాల్గా సినిమా బాగుంది. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి 3 వరకు మనం ఇవ్వచ్చు. సాంగ్స్ బాగున్నాయి, కామెడీ అయితే అలా రెండు బాగున్నాయి. మ్యాట్ 3 కూడా ఇంకా బాగుండొచ్చు. ఇచ్చాడు. సినిమా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. అంతకు మించి ఉంది ఇది. ట్రైలర్లో ఏం లేదు, ట్రైలర్ జస్ట్ అలా చూపించుకెళ్ళిపోయాడు కానీ దానికి డబుల్ ఇంపాక్ట్ కనపడుతుంది ఇందులో. బాగుంది. బాయా చూడాలిగా సినిమా చెప్పను. సునీల్ ఓకే, థ్యాంక్ యూ. అందరూ సాయి కుమార్ అనుకున్నాం బ్యాక్ నుంచి చూసి, వాకింగ్ చూసి, కానీ వచ్చిందైతే సునీల్ అనమాట. సినిమా బాగుందన్న, అందరికీ వస్తుంది. సూపర్. ఇంకా అసలు సినిమా ఇందులో ఇది బాగాలేదని కూడా లేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్పెషల్లీ కామెడీ బ్రహ్మాండంగా వస్తాయి సినిమా. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది సినిమాలో. బాగుంది, 100%. చాలా బాగుంది సినిమా. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్స్పెషల్లీ కామెడీ సినిమాకి ఉంది. అంటే మన ఫస్ట్ మ్యాడ్ వల్ల మనం ఏం చూసాం, ఒక సిఐడి ఆఫీసర్ పోలీస్ అవ్వాలనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా సినిమా తీసుకున్నాడు. అంటే ఒక ప్రెస్ మీట్లోనో ఒక ఇంటర్వ్యూలోనో సినిమాకి హీరో ఎవరో అని చెప్పేసి ఒకసారి అనుకున్నారు అందరూ. ముగ్గురిని పెట్టాం కదా, ముగ్గురు మీద కాదు కామెడీ మీద హీరో అని అనుకున్నారు. కానీ ఫైనల్గా హీరో ఎవరనేది సినిమాలో చేశారు. క్లైమాక్స్లో తెలిసిపోతుంది కదా. ఎన్టీఆర్ బాంబర్ అన్నప్పుడు హీరో ఇవ్వకుండా బాగుంటుందా? ఊరుకుంటారు ఫ్యాన్స్, ఊరుకోరు కదా. బాగుందన్న సినిమా, అందరికి నచ్చింది. థ్యాంక్ యూ. అరిసి ఓపిక లేదు, ఎవరైనా అరిసి నిరాశపడిపోతారు. మీరు నవ్వలేక నిరాశపడిపోయాను. లోపల కడుపొప్ప నొప్పి కూడా వచ్చింది. సో అంత బాగుంది సినిమా అయితే మాత్రం. ఒక్క మైనస్ ట్రోల్ చేయడానికి కానీ, లేదంటే ఇది ఎలాగుందో అది అలాగుంది, ఒక్క మైనస్ కూడా లేదు. ఎలాగైతే ఫస్ట్ నాగవంశీ గారు ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రీ రిలీజ్ మీట్లు కావచ్చు, కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పారు. సినిమాలో దానికి 200% ఉంది. కామెడీ బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్ బాగున్నాయి, మధ్యలో వచ్చే ఆ సిల్లీ సీరియస్ సీన్స్ బాగున్నాయి. సో ఇంటర్వల్ ట్విస్ట్ కానీ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే పోగిరి లెవెల్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది పోగిరి లెవెల్, బట్ ట్విస్ట్ అయితే అలాగే ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ కామెడీ అన్న. ఎటువంటి మీకు ఫైట్ కావచ్చు, సాంగ్ అని కాదు, ఫుల్ కామెడీ అనమాట. జాతిరత్నాలు అన్నారు కదా మన వరకు, ఈ కానీ జాతిరత్నాలు కాదు, మ్యాడ్ సీక్వెల్ అంటారు. అలాగే లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చి ఆ ట్విస్ట్, ఆ ఫైట్ మాత్రం సూపర్ అనమాట. అది స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి బ్రో, స్టోరీ ఏమీ లేదు సినిమాలో. వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్తారు, తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవుతారు, ఇదే స్టోరీ అనమాట. అందులో ఇచ్చిన ఫన్ జనరేషన్ రాసుకున్న సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కావచ్చు. కళ్యాణ్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా తీశారు. ఆయనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న జంజల్ గారు మళ్ళీ ఆ రేంజ్ లో తీసారు సినిమాని. లడ్డు పెళ్ళి అవ్వదు, లడ్డు గడి శోభన మాత్రం పక్కా అవుతుంది అనమాట. సో అన్న ఎన్ని వచ్చినా సరే మ్యాడ్ని కొట్టేది అయితే లేదు. అది ఎంత బ్లాక్ బస్టర్ కానీ నిజంగా ఒక 100 కోట్లు 200 కోట్ల సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమా బాగుంటే ఏ రేంజ్లో మనకి ఎత్తుతున్నారో సంక్రాంతికి వస్తుందని చూసాం. బట్ కామెడీ లెవెల్లో జాతిరత్న మించే ఉంది సినిమా కామెడీగా. నిజంగా ఒక 100 కోట్లు వచ్చే సినిమా. పార్ట్ 3 ఉంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. చూడాలి అది మీరు కళ్యాణ్ గారిని అడగండి. ముగ్గురిది, లడ్డు గారిది కావచ్చు, అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాగే డీడీ గారి క్యారెక్టర్ అయితే కొంచెం యాక్టివ్గా మంచి ఎనర్జెటిక్ అనిపిస్తుంది. ఏదైనా స్వాతి రెడ్డి అనేది మర్చిపోయా. లేదు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. జోక్స్ ఉన్నాయి బాగా. అందరూ చూడొచ్చు, ఆల్ ఏజ్ వాళ్ళే అందరూ చూడొచ్చు. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్ మ్యాడ్ బాగున్నారు, అశోక్ అయినా అందరూ. చూడాలి, వెయిట్ అండ్ సీ.